నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను సరస్వతి పుష్కరాల గురించి. అసలు పుష్కరాలు అంటే ఏంటి? సరస్వతి పుష్కరాలు ఎక్కడ జరిగాయి? ఈ యాత్రలో నేను ఎలా వెళ్ళాను? ట్రాఫిక్‌లో ఎలా పడిపోయాను అని కొన్ని నా అనుభవాలనేది కూడా చెప్తాను. ఒక మీనింగ్‌ఫుల్ జర్నీ, కొన్ని ఛాలెంజెస్ అండ్ కొన్ని మంచి మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి. ఇంకొక మాట అండోయ్, పుష్కరిణి వాటర్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ నాకు ఒక మెసేజ్ చేయండి. ఉప్పల్ నుంచి దిల్సుఖ్‌నగర్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైతే పుష్కరిణి వాటర్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ నాకు ఒక మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి పంపిస్తాను. పుష్కరాలంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం. అంటే ఆ టైంలో మన దేవతలందరూ అక్కడ కొలువై ఉంటారన్నమాట. ప్రతి రివర్ కి ఒక పుష్కర యోగం అనేది ఉంటుంది. ఆ సంవత్సరం ఆ రివర్ లో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ ఇయర్ అయితే మనకి సరస్వతి పుష్కరాలు అనేది వచ్చాయండి. సరస్వతి రివర్ కి సమర్పించే స్పెషల్ టైం ఇది. సరస్వతి రివర్ అంటే మనం ఇప్పుడు విజిబుల్ గా చూడలేం, కానీ త్రివేణి సంగమం అంటే ప్రయాగ టు గంగా, యమున, సరస్వతి కలిసే చోట స్పెషల్ స్నానం అనేది ఉంటుంది. అలాగే మన తెలంగాణలో అయితే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అనేది వచ్చాయన్నమాట. మా జర్నీ అయితే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుదామా అని అనుకున్నాం, బట్ కుదరలేదండి. పిల్లలతో హడావిడి ఉంటుంది కదా, అస్సలు కుదరలేదన్నమాట. 7:30కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. నేను పుట్టినప్పటి నుంచెల్లయితే నాకైతే ఇది ఫస్ట్ టైం పుష్కర స్నానం అండి. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మేడారం జాతర అయితే వెళ్తూనే ఉంటాం, బట్ ఈ పుష్కర స్నానం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇది ఎలా ఉంటుందో ఏంటో అని చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తుంటే అదొక ఎంజాయ్మెంట్ అండ్ ఆల్సో అదొక మెమొరీ లాగా ఉంటుంది కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. స్టార్టింగ్ లో హైదరాబాద్ నుండి ట్రావెల్ చేస్తున్నాం కదా, ఒక 4 అవర్స్ టు 5 అవర్స్ పడుతుందేమో, ఈజీగా వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నాము. బట్ ఇక్కడ బీబీ నగర్ ఫస్ట్ టోల్ గేట్ నుంచిలే మనకి ట్రాఫిక్ జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే సీన్ మొత్తం అర్థమైంది అనమాట, ఎంత క్రౌడ్ ఉంటుందా అని. అసలే మనకి రేపైతే ఇంకా లాస్ట్ డే కదా అనేసేసి అప్పటి నుంచి ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నాను అన్నమాట. మేము వెళ్ళింది మే 25th అనమాట. 26కే ఈ పుష్కరాలు అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఫుల్ రష్ ఉంటదేమో అని భయమేసింది. ఇంకో 3 to 4 కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు ఒక 12 అయితే అయిందనమాట. ఓకే పర్లేదులే బానే వచ్చాము అని అనుకున్నాం. అక్కడ నుంచి సీన్ మొత్తం స్టార్ట్ అయిపోయిందనమాట. చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఏరియా. అసలు ఎట్లా అంటే మొత్తం అడవిలాగే ఉంది. చాలా ఎండగా కూడా ఉంది. లిటరల్లీ మేమైతే 3 అవర్స్ ఒకటే దగ్గర ఆగిపోయి ఉన్నాం అన్నమాట. చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిందనమాట. మిట్ట మధ్యాహ్నం కదా, ఫుల్ హెవీ ఎండ అన్నమాట. ఉన్నదే సింగిల్ రోడ్, దాంట్లో సరిగ్గా వెహికల్స్ వెళ్తే బానే వెళ్తాయి. బట్ ఒకే సైడ్ 3-4 లైన్స్ పెట్టుకొని వెళ్తూనే ఉన్నాయి. రిటర్న్ వచ్చే వెహికల్స్ కి చాలా ప్రాబ్లం అయ్యి అట్లా ట్రాఫిక్ జామ్ అనేది అయ్యిందనమాట. ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నారు కానీ వాళ్ళైతే అసలు సరిగ్గా మెయింటైన్ అయితే చెయ్యట్లేదు. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఇలాంటి ఇష్యూస్ అయితే అస్సలు రాకపోయేది ఉండే. ఆ వెహికల్స్ జామ్స్ అవన్నీ చూసేసిన తర్వాత మేడారం జాతర కంటే ఎక్కువ మంది ఈ దీనికి వచ్చారేమో అని భయం వేసేసింది. అమ్మో అంతమంది జనాలు అయితే వాటర్ ఎట్లా ఉంటాయో, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అని చాలా భయం వేసింది. ఎట్టకేలకి మేము 3:30కి అయితే ఆ చోటుకైతే రీచ్ అయ్యాము. బట్ అక్కడే ట్విస్ట్ అనేది స్టార్ట్ అయింది. వెహికల్స్ అనేది ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ దూరం నుంచి వెళ్ళే ఆపేశారనమాట. అక్కడ సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి. సర్లే అని అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నా కూడా అది కూడా మధ్యలోకి ఆపేసేసి ఎక్కడో వదిలేస్తున్నారు. ఇక్కడ మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. నడుచుకుంటూ వెళ్ళాలంటే, అది కూడా పిల్లలతో వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపించింది. అక్కడ ఆటోస్ కానీ ఎడ్ల బండ్లు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. బట్ వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అనేసి పర్ హెడ్ 100 రూపీస్ అని చెప్తున్నారు. అలా అయినా పర్లేదు వెళ్దాంలే అనేసి వెళ్తే వాళ్ళు కూడా ఏంటంటే మధ్యలోకి ఆపేసి ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూనే వెళ్ళాలి అని అంటున్నారు. మళ్ళీ అక్కడ నుంచి 1 కిలోమీటర్ అనేది ఉందన్నమాట. అక్కడ చాలా ఇబ్బంది జరిగింది. నడుచుకుంటూ అవస్థలు పడుతూ ఎట్టకేలకి మేమైతే ఘాట్‌కైతే రీచ్ అయిపోయాము. ఒక్కసారిగా ఆ నదిని చూసాక హమ్మయ్య అని అనిపించింది. అసలు ముందు అంత కష్టపడి వచ్చింది గూడా అసలు ఏమీ గుర్తుకు లేదు. అన్నీ మర్చిపోయాము. ఇంక ఎళ్ళేసేసి నది స్నానం అయితే చేసేసుకున్నాము. మేమైతే వెళ్ళేసరికి సూర్యాస్తమయం అయితే అయ్యిందనమాట. ఇంకా ఆ టైంకి పుష్కరిణిలో స్నానాలైతే ఆచరించేసేసుకున్నాము. ఇక్కడ చాలా మంది పిండ ప్రదానాలైతే చేస్తున్నారు. పుష్కరిణి స్నానం తర్వాత ఒక రిలీఫ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ మూమెంట్ కూడా వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ట్రాఫిక్ జామ్ లో అమ్మో భయమేసేసింది, అంతమంది జనాలు ఉంటారేమో అని. బట్ ఫ్లో వస్తూ పోతూ ఉంటారు కదా, సో అలా ఏంటంటే మాకంత జనాలైతే ఏమి అనిపించలేదండి. ఉన్నారు పర్లేదు, ఒక 1000 to 3000 మధ్యలో ఉన్నారు. బట్ మాకు క్రౌడ్ ఎక్కువ అనిపించలేదు. వాటర్ కూడా పర్లేదండి, నీట్ గానే ఉన్నాయి. ఫస్ట్ అయితే పిల్లలకు వద్దులే, ఓన్లీ మనం స్నానాలు చేసేద్దాము అంతే సరిపోతుంది అని అనుకున్నాము. బట్
ఆ వాటర్ చూసిన తర్వాత సర్లే పిల్లలు పర్లేదు అనేసేసి వాళ్ళని కూడా నది స్నానాలనేది చేపిచ్చేసామనమాట. బట్ నాకనిపించింది ఒక్కటే అండి. ఫస్ట్ ట్రాఫిక్ జామ్ చూసి వామ్మో! సడెన్‌గా అనుకోకుండా ఈ డెసిషన్ అనేది తీసుకున్నామే. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తదో అని అనిపించింది. బట్ అక్కడికొచ్చాక చాలా రిలీఫ్ వచ్చిందండి. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా గూడా అసలన్నీ మర్చిపోయాము ఒక్కసారి స్నానం చేయగానే. బట్ మన పేషెన్స్‌ని టెస్ట్ చేయడానికి ఆ దేవుడు అలా ట్రాఫిక్ జామ్ ఇయన్నీ పెట్టాడేమో అని అనిపించింది. క్రౌడ్ ఎక్కువగా ఉంది. మళ్ళీ పిల్లలతో వచ్చాం గదా! లేట్ అయిపోతుంది అని దర్శనానికైతే మేమెళ్ళలేదండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్దాంలే ఫ్రీగా ఉన్నప్పుడు అనేసేసి. ఓన్లీ పుష్కరిణి స్నానాలు చేసేసి రిటర్న్ అయిపోయామనమాట. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత నాకొకటి అర్థమైందండి. ఏదైనా గూడా ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని. ఆ జర్నీ వల్ల అండ్ ఆ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం వాయిస్ అనేది చేంజ్ అయిపోయిందండి. అక్కడ మేము ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత 8కో ఏమో స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ హైదరాబాద్ వచ్చేసరికి 3 అయిందండి. మొత్తానికైతే ఇంటికి సేఫ్‌గా రీచ్ అయ్యామండి. ఈ నా ఎక్స్‌పీరియన్స్‌తో మీకోసం కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ఇద్దామని అనుకుంటున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసేసి ముందుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే క్రౌడ్ టైమ్స్ అనేది అవాయిడ్ చేయొచ్చనమాట దీని ద్వారా. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైట్ ఫుడ్ తీసుకోండి. డీహైడ్రేషన్‌ని అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటర్ తాగుతూనే ఉండండి. థర్డ్ వన్ వచ్చేసేసి పవర్ బ్యాంక్, టార్చ్ అండ్ బేసిక్ మెడిసిన్స్ క్యారీస్ చేయండి. ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెన్స్ అండ్ ఫెయిత్ అండి. ఇవి జర్నీని ఈజీగా మార్చేస్తాయి. మీకోసం ఈ వీడియోలో నా ఎక్స్‌పీరియన్సెస్ అనేది షేర్ చేశాను. మీరు కూడా పుష్కరాల్లో పార్టిసిపేట్ చేశారా? మీకేదైనా స్పెషల్ మూమెంట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే వ్యూ చాలా బావుందండి. నాకైతే బాగా అనిపించిందనమాట. ఎవరైనా దిల్‌సుఖ్‌నగర్ టు ఉప్పల్ మధ్యలో ఉన్న వాళ్ళకి పుష్కరిణి వాటర్ కావాలంటే ప్లీజ్ నాకొక చిన్న మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి పంపిస్తాననమాట. పుష్కరిణి వాటర్ అందరికీ అందాలని ఇది నా తరపు నుంచి ఒక చిన్న హెల్ప్ అండి. కుకింగ్ అండ్ అవేర్‌నెస్ వీడియోస్ కాకుండా ఫస్ట్ టైమ్ అండి నేను ఈ ఫ్యామిలీ ట్రావెల్ వ్లాగ్ అనేది చేసింది. మీకు కనుక ఇలాంటి వీడియోస్ అనేది కావాలంటే ప్లీజ్ నాకొక చిన్న లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.